ఈనాటి మన పరిశీలనకు స్వాగతం. మనం ప్రాచీన హిందూ సంప్రదాయంలోని కొన్ని ముఖ్యమైన, తరచుగా వివాదాస్పదమయ్యే అంశాలను కొంచెం లోతుగా చూద్దాం. అంటే మనుధర్మం, మనువు, మనుస్మృతి వీటి గురించా? అవును, కరెక్ట్. మన దగ్గర సల్మాన్ ఖాన్ పఠాన్ గారు రాసిన ఒక పరిశోధనా పత్రం ఉంది. ఓహ్, బావుంది. ఇది మనుధర్మమంటే ఏమిటి, మనువు ఎవరు, ఆయన ప్రాముఖ్యత, వీటితో పాటు మనీష్ అనే పేరుకు మూలమేమిటి అని కూడా వివరిస్తోంది. ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, మనుస్మృతిలోని ఆ వివాదాస్పద విషయాలు, వాటిపై డాక్టర్ అంబేడ్కర్ గారి స్పందన, వీటిని కూడా ఇది చర్చిస్తోంది. సరే, అయితే ఈ అంశాలన్నిటినీ విడమరిచి చూద్దాం. అసలు విషయమేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ముందుగా మనుధర్మం అంటే మనుస్మృతి. ఇది హిందూ చట్టాల్లో చాలా ముఖ్యమైన గ్రంథం అంటారు కదా. ఖచ్చితంగా. ప్రాచీన సంస్కృతంలో రాసిన ధర్మశాస్త్ర గ్రంథమిది. అంటే కేవలం చట్టాలే కాదు, ఇంకా సామాజిక విధులు, బాధ్యతలు, నీతులు, వర్ణాల ప్రవర్తన ఎలా ఉండాలి, ఆచారాలు, పరిపాలన, ఇలా చాలా విషయాలు ఇందులో ఉంటాయి. అంటే ఒక కంప్లీట్ గైడ్ లాగనమాట అప్పటి సమాజానికి. అవును, ఒక రకంగా అంతే. దీని టైం పీరియడ్ గురించి కొంచెం, అంటే క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200 మధ్య రాసి ఉండొచ్చు అంటారు. ఖచ్చితమైన డేట్ లేదా? ఖచ్చితంగా చెప్పడం కష్టం. పండితుల్లో వేరువేరు అభిప్రాయాలున్నాయి. ఇది అప్పటి సమాజాన్ని చూపించడమే కాదు, దాన్ని ఇంకా గట్టిపలిచింది కూడా. ఇంత ముఖ్యమైన గ్రంథంతో పేరు ముడిపడిన ఆ మనువు అసలు ఎవరు? పురాణాల్లో గొప్పడా చెబుతారు కదా ఆయన గురించి. నిజమే. హిందూ పురాణాల ప్రకారం మనువు మనందరికీ మూలపురుషుడు. మొదటి మనిషి, మొదటి రాజు కూడా. మొదటి రాజు కూడానా? అవును. మన్వంతరాలు అని వినే ఉంటారు కదా, విశ్వచక్రాలు లాంటివి. అందులో 14 మంది మనువులుంటారని నమ్మకం. ఓ. మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం. ఈ మన్వంతరానికి అధిపతి వైవస్వత మనువు. ఈయనే ఆ మహాజలప్రలయం నుంచి కాపాడాడు అంటారు కదా. కరెక్ట్. భూమి మీద మళ్లీ జీవాన్ని, నాగరికతను నిలిపింది ఆయనే అని ప్రతీతి. మనుస్మృతి రాసింది కూడా ఈయనే అని చెబుతారు. కాని అది తరువాత కాలంలో రాసి ఈయనకు ఆపాదించి ఉండొచ్చని కూడా కొందరు పండితులు అంటారు. అంటే ఒక చారిత్రక వ్యక్తి కన్నా ఒక సింబాలిక్ ఫిగర్ లాంటివారా? దాదాపు అలా అనుకోవచ్చు. బ్రహ్మ మానసపుత్రుడుగా, సృష్టికర్తగా, ముఖ్యంగా ప్రళయం తరువాత పునఃసృష్టి చేసిన వ్యక్తిగా, సామాజిక వ్యవస్థకు పునాది వేసిన వ్యక్తిగా ఆయన పాత్ర చాలా పెద్దది. మను అనే పదానికి కూడా ఏదో అర్థం ఉంది అన్నారు. అవును. ఇండో యూరోపియన్ భాషల్లో మాన్ అంటే మనిషి కదా, అలాగే సంస్కృతంలో మన్ అంటే ఆలోచించడం. ఓ, ఇంట్రెస్టింగ్. మానవ, మానుష్య లాంటి పదాలు కూడా మను నుంచే వచ్చాయన అంటారు. అంటే మనిషికి ఆలోచనకు ఉన్న సంబంధం అన్నమాట. సరే, బాగుంది. ఇప్పుడు మనీష్ అనే పేరు దగ్గరకొద్దాం. దీనికి మనువుతో ఏమైనా లింకుందా? ప్రత్యక్షంగా అయితే లేదు. లేదు. ఈ పేరు సంస్కృతంలో మనిషా అనే పదం నుంచి వచ్చింది. మనీషా అంటే బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు అని అర్థం. విడదీస్తే మనస్ అంటే మనసు, ఈశా అంటే ప్రభువు, అంటే మనస్సుకి అధిపతి, మేధావి. ఎగ్జాక్ట్లీ. ఇది మన ప్రాచీన తాత్విక చింతనకు, జ్ఞానానికి ఎంత విలువిచ్చారో చూపిస్తోంది. అయితే మనుస్మృతి కేవలం తాత్విక గ్రంథం కాదు కదా. చాలా వివాదాలున్నాయి, ముఖ్యంగా సామాజిక నియమాల విషయంలో. నిజమే. మనుస్మృతి ఇంత వివాదాస్పదం అవడానికే మెయిన్ రీజన్ అది కుల వ్యవస్థను గట్టిగా స్థాపించడం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ విభజన. దానికి మళ్ళీ ధార్మిక ముద్ర వేయడం. అవును, అది అసలు సమస్య. ఇది సమాజంలో మార్పులకు, ఎదుగుదలకు అడ్డుకట్ట వేసింది. ముఖ్యంగా శూద్రులుగా చెప్పబడిన వారి పట్ల వివక్ష చాలా స్పష్టంగా ఉంటుంది. ఎలాంటి వివక్ష? వాళ్లకు చదువుకునే హక్కులేదనడం, మతపరమైన కార్యక్రమాలకు దూరం పెట్టడం, కేవలం పై వర్ణాలకు సేవ చెయ్యాలనడం, చిన్న తప్పులకేమో కఠినమైన శిక్షలు, ఇలా చాలా ఉన్నాయి. కేవలం కులమేనా? లింగ వివక్ష కూడా చాలా తీవ్రంగా ఉంది కదా. అది మరో కీలకమైన అంశం. చాలా తీవ్రంగా ఉంది. స్త్రీలకు స్వేచ్ఛ లేదు, ఆస్తి హక్కు లేదు. విధవలపై ఆంక్షలు కూడా ఎక్కువే అనుకుంటా. అవును, చాలా ఆంక్షలున్నాయి. కొన్ని శ్లోకాలైతే స్త్రీలను చాలా తక్కువ చేసి మాట్లాడతాయి. ఉదాహరణకు, స్త్రీలు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదు. చిన్నప్పుడు తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కొడుకు వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి
అని ఒక శ్లోకం చెప్తుంది. 9.3 అవును. ఇంకొకటి 5.154 భర్త ఎలాంటివాడైనా సరే ఆయన్నే దేవుళ్లా పూజించాలి అంటుంది. ఓ మై గాడ్. ఈ నియమాలన్నిటికీ దేవుడి ఆమోదం ఉందని చెప్పడం వల్ల వాటిని ప్రశ్నించలేని పరిస్థితిని కల్పించారు అని విమర్శకులు అంటారు. కాని అప్పుడు చాలామంది హిందువులు వీటిని అంగీకరించరు కదా. అస్సలు అంగీకరించరు. ఆధునిక కాలంలో వీటిని పూర్తిగా తిరస్కరిస్తారు చాలామంది. సరే, ఈ నేపథ్యమే కదా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు మనుస్మృతిని బహిరంగంగా కాల్చేయడానికి కారణం. 1927 డిసెంబర్ 25న జరిగిందది. ఖచ్చితంగా. అంబేడ్కర్ గారు అంత తీవ్రమైన చర్య తీసుకోవడానికి కారణం ఇదే. మనుస్మృతి చెప్పిన కుల వివక్ష, లింగ అసమానత, అణచివేతకు అదిచ్చిన మతపరమైన సమర్థన, ముఖ్యంగా దళితులకు విద్యాలాంటి కనీస హక్కులు కూడా నిరాకరించడం. ఆయన లక్ష్యాలేంటప్పుడు? ఆ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాల్లో ఒక చైతన్యం తేవడం, అందరూ సమానంగా ఉండే సమాజం కోసం పోరాడడం. ఇవే ఆయన లక్ష్యాలు. ఆ పుస్తకాన్ని కాల్చడమనేది కేవలం ఒక చర్య కాదు. అదొక సింబల్. అవును. అణచివేత మీద తిరుగుబాటుకు, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటానికి అదొక శక్తివంతమైన ప్రతీకగా నిలిచింది. కాబట్టి మొత్తం మీద మనం చూస్తే మనుధర్మం, మనువు అనేవి హిందూ సంప్రదాయంలో చాలా లోతైన భావనలు. కాని ఆ మనుస్మృతిలోని కొన్ని అంశాలు, ముఖ్యంగా ఈ కుల, లింగ వివక్షకు సంబంధించినవి మాత్రం తీవ్రమైన విమర్శలకు, చారిత్రక నిరసనలకు దారితీశాయి. మనం వీటిని అర్థం చేసుకునేటప్పుడు ఆనాటి చారిత్రక పరిస్థితుల్ని గుర్తుపెట్టుకోవాలి. కాని అదే సమయంలో అవి ప్రతిపాదించిన ఆ సామాజిక నియమాలని, వాటివల్ల కలుగుతున్న ప్రభావాలని విమర్శనాత్మకంగా చూడటం కూడా అంతే ముఖ్యం. అంబేద్కర్ గారి చర్య ఆనాటి సామాజిక న్యాయ పోరాటాన్ని మనకు గుర్తుచేస్తుంది. విన్నవారికి ఒక ఆలోచన మిగిల్చి ముగిద్దాం. గతం నుంచి వచ్చిన బోధనలు అవి ఎంత పవిత్రంగా చూడబడినా సరే, వాటిని ఈనాటి విలువల దృష్టితో, మానవ హక్కుల కోణం నుంచి ఎలా చూడాలి? గతాన్ని విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవటం వర్తమానంలోని అసమానతల్ని రూపుమాపడానికి ఎలా ఉపయోగపడుతుంది?